డీటెయిల్స్ చూస్తే తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానన్న ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణనే వచ్చేది కాదని, తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి జీవితంలోనే ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని ఎద్దేవా చేశారు. ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. నర్సాపురాలోని రెసిడెన్షియల్ స్కూల్ను హరీష్ రావు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. అంతకుముందు సిద్దిపేటలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్లీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతన అయితే లేదా నీకు? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నిన్ను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్కో, కొబ్బరి నూనెకో, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండాల లాగులు జొరగొట్టాడు ఎవరు లేడనా? ఇప్పుడు ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడుకలు తీయాలి అడుగుతున్న రేవంత్ రెడ్డిని. నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి. మరి ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడుకలు తీయాలని అడుగుతా ఉన్నా. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినవు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు, కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మా సిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మా సిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు